నల్గొండ అంటే అప్పుడే ఎండాకాలం లాగా స్టార్ట్ అయింది. ఈ ఫిబ్రవరి వస్తే మనం నల్గొండలో మళ్ళా నవంబర్ వరకు ఎండాకాలమే ఉంటుంది. మేడం డిసెంబర్లో కూడా ఏసీ వేసుకుంటాం నల్గొండ. ఎందుకంటే పక్కన చుట్టూ గుట్టలే ఉన్నాయి మాకు. అందుకే మేము నల్గొండ అని పేరు పెట్టాం. గుట్టలు ఉంటాయి, అంత టెంపరేచర్ ఉంటుంది. ఈవినింగ్ నిలబడలేని పరిస్థితి. మధ్యాహ్నం కనీసం ఫ్యాన్ అన్నా ఉండాలి, ఏసీలనే ఉండాలి. అందుకనే రోజు రోజు డిమాండ్ పెరుగుతుందని చెప్పి దాదాపు నేను పోయినసారి మినిస్టర్ ఉన్నప్పుడు ప్రకాశం నగర్ ఓల్డ్ కలెక్టరేట్ లో ఇండోర్ సబ్స్టేషన్ కూడా ఇదే విధంగా 6 కోట్లతోని 100 days లోనే కట్టించాం. ఆ తర్వాత మామూలుగా కూడా జీకే అన్న ఇండోర్ సబ్స్టేషన్ కట్టించినా కానీ రోజు రోజు జనాభా పెరుగుతున్నది. వాళ్ళు అందరూ కూడా ఏసీలు వాడడం పిల్లల కోసం. ఆ రోజు ఈ పరిస్థితి రాకుండా ఉండటానికి ఈ ఎండాకాలం ఈ సబ్స్టేషన్ ఒకటి ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పిన మునుగోడు కూడా ఒకటి శాంక్షన్ అయ్యి టెండర్ అయింది. దానికి కూడా 1 acre లోపు ప్లేసు ఈ వారంలో ఇస్తానని చెప్పిండు. దాంతోపాటు దేవరకొండ రోడ్ లో కూడా ఒక సబ్స్టేషన్ ఉన్నది. ఆ రెండు స్టార్ట్ చేసుకుని పానగల్లు సవర్కర్ శివాజీ నగర్ రోడ్ లో మన కిందికి అక్కడ ఒకటి స్టార్ట్ చేస్తే టౌన్ లో 24 hours మనం ఒక్క నిమిషం కూడా కరెంట్ పోకుండా ఆల్టర్నేట్ ఫ్రీడమ్ కూడా ఇవ్వాలని ఎస్సీ గారికి చెప్తున్నాం. ఎందుకంటే మన ఎండాకాలం ఎవ్రీ గంటకోసారి కరెంట్ పోతుంటది. అట్లా ట్రిప్ కాకుండా ఆల్టర్నేట్ ఒక సబ్స్టేషన్కి వెళ్ళి ట్రిప్ అయినా ఆ కాలనీకి వేరే కాలనీకి వెళ్ళి ట్రిప్ అయినాయి. నేను హైదరాబాద్ లో వచ్చినట్టు 1 minute పోతే మన ఎమ్మడే వేరే దగ్గర నుంచి ఇవ్వాలి కనెక్షన్. ఆల్టర్నేటివ్ అట్లా ఆ విధానం కూడా పనిచేయాలని ముఖ్యంగా కష్టపడి పనిచేస్తూ గతంలో మీ అందరికీ తెలుసు మనం రైతులకు ఉచిత కరెంటు మొదలుపెట్టిందే భారతదేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మన ప్రభుత్వం ఉన్నప్పుడు. అప్పటికెళ్ళి కరెంటు మీద ఈ రోజు ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టడమే కాదు, ఈ రోజు గతంలో యాదాద్రి థర్మల్ ప్లాంట్ 4000 megawatts వాళ్ళు మొదలుపెట్టి ఇప్పుడు 29,000 అనుకుంటే 45,000 పెరిగింది. ఇంకా ఎక్కడైతే భూములు అక్కడే ఉంటే దాదాపు 4-5 సార్లు మన గౌరవ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను కలెక్టర్లకు ఎంతో వెళ్ళి ఈ రోజు ఒకటి 800 megawatts మన సీఎం గారు కూడా వచ్చి ఛార్జ్ చేసిండ్రు. వచ్చే మే వరకు యాదాద్రి ప్లాంట్ కూడా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఏది ఏమైనా సరే రైతులకు కానీ ప్రజలకు కానీ కరెంట్ అనేది అది ఎమర్జెన్సీ నిత్యావసర వర్క్ లాగా అయిపోయింది. అందుకని తప్పకుండా మన ప్రభుత్వం మొదలుపెట్టిన ఉచిత కరెంటు భారతదేశంలో ఎక్కడ లేకుండా అప్పుడు అందరూ కూడా ఉచిత కరెంట్ అంటే భయపడ్డారు. అలాంటి ఇచ్చి చూపించి ఈ సంవత్సరం ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వాన్ని నాది నల్గొండ జిల్లాలోని రైతులందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మన బ్రాహ్మణుల ప్రాజెక్టు కూడా కాలువల ద్వారా కొన్ని కొత్త గ్రౌండ్ వాటర్ పెరిగేసరికి అక్కడ కూడా మన రిక్వైర్మెంట్ ఎక్కువ పెరుగుతుంది కరెంటు. ఆ విధంగా ఈ రోజు అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తామని నల్గొండలో దాదాపు 11 వాటర్ ట్యాంకర్స్ పెద్ద కెపాసిటీ 11 లక్షల లీటర్ల 10 ట్యాంక్స్ 11 ట్యాంక్స్ దాదాపు 70% స్టార్ట్ అయ్యి, దాంతోపాటు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇవన్నీ నేను వచ్చిన తర్వాత ఈ 1 year లోపే 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం. ఇంకా 109 కోట్లతోని స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్తోని వచ్చే వారం టెండర్ పిలుచుకొని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇప్పుడు పనులు నడుస్తున్నాయి. దానికి అడిషనల్ గా ఈ 109 కోట్లు పెడితే గతంలో ఈ ఎక్కడ గల్లీ చూసినా సిమెంట్ రోడ్ ఎవరేసిందంటే మన కాలంలోనే వేసామని. వాళ్ళు ఏమైనా వీటి కాలంలో మెయిన్ రోడ్ కూలగొట్టి ఎవరికి పైసలు ఇవ్వలేదు. నేను పానగల్ నుంచి అక్కడ వేయించిన 5,000 రూపాయలు స్క్వేర్ యార్డ్ లెక్క మీకు కంపెన్సేషన్ కూడా నేషనల్ హైవే డిపార్ట్మెంట్కి వెళ్ళి ఇప్పించినాం. అందుకని మీ అందరికీ మాటిస్తున్నాం, తప్పకుండా టౌన్ ని ఈ ఎండాకాలం లోపు ఈ వాటర్ ట్యాంక్స్ అన్ని కంప్లీట్ చేసి ప్రతిరోజు ఆల్టర్నేటివ్ ఇస్తున్నాం. కొన్ని కాలనీలలో వచ్చే ఏప్రిల్ నుంచి ప్రతిరోజు మీకు సాగర్ వాటర్ మీ ఇంట్లో మీరు తాగడానికైనా మీరు వాడుకోవడానికైనా ప్రతిరోజు కూడా ప్రతి ఇంటికి కృష్ణా వాటర్ ఇస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఇక్కడ మేము ఎన్ని ట్యాంకులు మొదలుపెట్టామంటే మేము మినిస్టర్ కాగానే 400 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం. ఎందుకంటే వాటర్ పక్కకే పానగాలు ఉన్నది కానీ సరిపోయిన మనం ఆల్టర్నేట్ డే ఎందుకు ఇవ్వాలి, రోజు ఎందుకు వాడుకోవద్దని చెప్పి ఇవాళ 400 కోట్లు ఖర్చు పెడుతున్నాం. దాని ద్వారా ప్రతిరోజు కూడా 2-3 నెలల్లో ఈ ట్యాంక్స్ అన్ని కంప్లీట్ హౌస్ కనెక్షన్స్ ఇచ్చి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేపించి
తెలంగాణలో హైదరాబాద్ లో వరంగల్, ఆ తర్వాత నల్గొండ మహానగరం, రేపు